హాయ్ అండి. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లంనేని వంశీ అయితే విడుదలయ్యారండి. ఆయన పైన అయితే కొన్ని కేసులు చాలా రకాల కేసులయితే నమోదయినాయి గదా! అంతకుముందు టీడీపీ హయాంలో భూముల విషయం గావచ్చు, లేకుంటే మన కిడ్నాప్ విషయం గావచ్చు, లేకుంటే ఇంకా చాలా రకాల కేసులయితే ఆయన మీదనైతే కేసులు నమోదయినాయి. వాటన్నిటిపైనైతే ఆయనకి బెయిల్ అయితే వచ్చిందండి. అయితే కండిషన్ మీదనైతే బెయిల్ వచ్చింది. ఆయన గన్నవరం దాటి బయటికెళ్ళకూడదు. ఆయన ప్రస్తుతం అయితే ఆరోగ్య పరిస్థితి బాలేదు గదా! మరి ఆయన విదేశాలకెళ్తారా? లేకుంటే వేరే మన దేశంలోనే హైదరాబాద్, బెంగుళూరు లాంటి సిటీలకెళ్ళి చికిత్స చేయించుకుంటారంటే కోర్టు అనుమతి అయితే ఉంటుంది. కానీ బెయిల్ అయితే వచ్చింది. అక్కడ పెద్ద నాయకులు ఎవరు లేదు. పేర్నాని ఒక్కరైతే వచ్చారు. పేర్నాని వచ్చారు. తన భార్య వచ్చారు. అతన్నైతే రిసీవ్ చేసుకొని కొంతమంది కార్యకర్తలు అతన్ని తీసుకొని వెళ్ళిపోయారు. మీడియాతోటి కూడా పెద్దగా మాట్లాడింది ఏం లేదు. ప్రస్తుతానికి ఆయన చాలా సిక్ అయినట్టయితే క్లియర్‌గా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇన్ని రోజుల పాటు జైల్‌లో ఉంటే ఏ వ్యక్తి అయినా సరే సిక్ అవుతారు. చూడాలి ఆయనకి హెల్త్ ఇష్యూలు కూడా కొన్ని ఉన్నాయంట. మరి దాని కారణంగా ఇంకా సిక్ అయిపోయారు ఆయన. అంతే చూద్దాం. ప్రస్తుతానికైతే మరి పేర్నాని అయితే మళ్ళీ చెప్పుకొచ్చారు. వల్లంనేని వంశీ ఇలాంటి అరెస్ట్‌లకు భయపడే వ్యక్తి కాదు. అతను మళ్ళీ తన రాజకీయాన్ని మళ్ళీ కొనసాగిస్తానని అయితే పేర్నాని అయితే చెప్పుకొచ్చారు. కానీ వంశీ అయితే ఏం మాట్లాడలేదు దీని గురించి అయితే. చూడాలి మరి ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది. వంశీ మళ్ళీ ఇంత ముందులాగా మళ్ళీ యాక్టివ్‌గా రాజకీయాల్లో కొనసాగుతాడా? లేకుంటే ఈ అరెస్ట్‌లు తలనొప్పులు ఎందుకని సైలెంట్‌గా ఉంటాడా ఈ 4 ఏళ్ల పాటు? చూద్దాం మరి. ప్రస్తుతానికైతే అన్ని కేసుల్లో ఆయనకైతే బెయిల్ వచ్చిందండి. కండిషన్ మీద ప్రస్తుతానికైతే ఇంకా ఆయన స్వేచ్ఛగా అయితే బయట ఉండొచ్చు. చూద్దాం మరి. ఇంకా చాలా మందికి కూడా బెయిల్స్ వచ్చినాయి. కానీ ముఖ్య నాయకుడు ఈయన గదా! టీడీపీని ఎక్కువగా తిట్టిన వ్యక్తి. టీడీపీకి చంద్రబాబు నాయుడిని, లోకేష్‌ని ఎక్కువగా కౌంటర్ చేసిన వ్యక్తి. ఎందుకంటే 2019లో టీడీపీ తరపున గెలిచిన గన్నవరం నుంచి గెలిచి ఆయన నలిసి తక్కువ ఓట్లు, ఒకటో రెండో ఓట్లతో గెలిచాడు అనుకుంటా. 5 ఓట్లతోటి గెలిచాడు. చాలా తక్కువ మార్జిన్‌తోటి గెలిచాడు. ఆ తర్వాత వైసీపీకి అంటే టీడీపీ నుంచి రెబెల్‌గా మారి వైసీపీ తరపున అయితే ఉండటం చూసాం మనమైతే. తర్వాత వైసీపీకి అనుకూలంగా మాట్లాడడం చూసాం. ఆ తర్వాత వైసీపీ తరపు నుంచి గన్నవరం నుంచి పోటీ చేశాడు. ఆయనతో ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత ఆయన మీద చాలా కేసులు పెట్టి ఎందుకంటే అతను కూడా రెడ్ బుక్‌లో వన్ ఆఫ్ ది పర్సన్ గదా! చాలా టార్గెట్ చేసి అతనైతే అరెస్ట్ చేయడం చూసాం. చాలా ఇబ్బందులు పెట్టారు. ఓవరాల్‌గా ఎలా అయితే పీటీ వారెంట్లు కేసు మీద కేసు బనాయించి అతనైతే బయటకి రాకుండా చేశారు ఇన్ని రోజుల పాటు. ఫైనల్‌గా అయితే అతనికైతే అన్ని కేసుల నుంచి బెయిల్ అయితే వచ్చింది. కండిషనల్ బెయిల్. చూద్దాం మరి ఫ్యూచర్‌లో మన అతని రాజకీయం ఎలా కొనసాగుతుందో.